నమస్తే కల్పన గారు. నమస్తే కిషోర్ గారు. కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు కెరీర్ గైడెన్స్ టీచరు కల్పన గారు పాల్గొన్నారు. ఈరోజు సెషన్లో కెరీర్ గైడెన్స్ అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. మరి దీని గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా? కెరీర్ గైడెన్స్ గురించి అందరూ తప్పకుండా తెలుసుకోవాలి. కెరీర్ గైడెన్స్ అనేది విద్యార్థులకు వారి విద్య, వృత్తి మరియు శిక్షణలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడే ఒక సమగ్ర కార్యక్రమం. ఇది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు, వ్యక్తిగత లక్ష్యాల గురించి అవగాహన కల్పిస్తుంది. కెరీర్ గైడెన్స్ గురించి అందరూ ఎందుకు తెలుసుకోవాలంటారు? తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహవిద్యార్థులు అందరూ కెరీర్ గైడెన్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కెరీర్ ఎంపిక ప్రతి విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం. అందులో అందరి ప్రభావం ఉంటుంది. విద్యార్థి సరైన కెరియర్ ఎంచుకోవడం ద్వారా మాత్రమే సంతృప్తికరమైన మరియు ఆర్థికంగా సురక్షితమైన జీవితాన్ని గడపగలుగుతారు. మరి కెరీర్ గైడెన్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటండి? మంచి ప్రశ్న వేశారు. కెరియర్ గైడెన్స్ ప్రధాన లక్ష్యం ఏంటంటే విద్యార్థులు తమను తాము అవగాహన చేసుకునేలా చేయడం, వివిధ కెరియర్ల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం, విద్యార్థులు తమ కెరీర్ మార్గాన్ని స్పష్టంగా ఎంచుకున్న తర్వాత దీర్ఘకాల మరియు స్వల్పకాల లక్ష్యాలపై దృష్టి పెట్టి లక్ష్య సాధనలో సహాయపడడానికి ఉపయోగపడుతుంది. కెరీర్ గైడెన్స్ ద్వారా విద్యార్థులకి మంచి భవిష్యత్తు లభిస్తుందని అర్థమవుతుంది. అది ఏ విధంగా లభిస్తుంది అనేది చెప్పగలరా? దీనికోసం కెరియర్ డెవలప్మెంట్ ప్రక్రియలోని అంశాలు ముందుగా మనం తెలుసుకోవాలి. మరి కెరీర్ డెవలప్మెంట్ ప్రక్రియలో ఏ అంశాలు పరిగణలోకి తీసుకోబడతాయి? కెరియర్ డెవలప్మెంట్ ప్రక్రియలో వ్యక్తిత్వం, సామర్థ్యం, ఆసక్తి, కుటుంబం, విలువలు మరియు సమాజం వంటి అంశాలు పరిగణలోకి తీసుకోబడతాయి. ఇవన్నీ కూడా కెరీర్ ఎంపికలపై ప్రభావం చూపిస్తాయి. మరి ఈ వ్యక్తిత్వం, సామర్థ్యం, ఆసక్తి, కుటుంబం, విలువలు లాంటి విషయాలు ఎలా తెలుసుకుంటారు? వీటి కోసం కొన్ని అసెస్మెంట్ టూల్స్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. అసెస్మెంట్ టూల్స్ ఉపయోగించి విద్యార్థుల సామర్థ్యాలు, ఆసక్తులు వంటి విషయాలు తెలుసుకోవడం, తర్వాత ఈ కెరీర్ గైడెన్స్ కోర్సుకు ఎలా ఉపయోగపడుతుంది? కెరియర్ గైడెన్స్ కోర్సులు వ్యక్తుల నైపుణ్యాలను బట్టి తగిన ఉద్యోగాలను కనుగొనడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూలలో ఎలా పాల్గొనాలి, ఎటువంటి ప్రశ్నలు వస్తాయి అనే వాటిని కూడా తెలియజేస్తుంది. మంచి ఉద్యోగ అవకాశాలు పొందడానికి మంచి రెజ్యూమ్ని ఎలా తయారు చేసుకోవాలి కూడా ఇది మార్గదర్శకం చేస్తుంది. బాగా చెప్పారండి. కెరీర్ గైడెన్స్ అందించడానికి మనకు కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్లు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? అదేవిధంగా ఆన్లైన్ వెబ్సైట్లు కెరీర్ గైడెన్స్ యొక్క సేవలను అందిస్తున్నాయా? ప్రభుత్వం కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తును మంచిగా తయారు చేయడానికి ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టింది? మీరు కరెక్ట్గా చెప్పారు. కెరియర్ని ఎంచుకోవడానికి ఇప్పుడు అనేక మార్గాలు ఉన్నాయి. కొన్ని వెబ్సైట్లు కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి. ప్రభుత్వ స్కూల్స్లో కూడా 9th క్లాస్ పిల్లలకి కెరియర్ గైడెన్స్ కోర్స్ క్లాసులు నిర్వహిస్తున్నారు. కెరీర్ గైడెన్స్ గురించి పనిచేసినటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి. చాలా సంస్థలు కెరియర్ గైడెన్స్కు ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి. వీటిలో యూనిసెఫ్ కూడా ఒకటి. యూనిసెఫ్ దృష్టిలో కెరీర్ సంసిద్ధతలో జీవన నైపుణ్యాలు ముఖ్యమైనవి. కెరీర్ రెడీనెస్లో వచ్చేటువంటి జీవన నైపుణ్యాలు ఏవో చెప్పగలరా? యూనిసెఫ్ దృష్టిలో స్వీయ అవగాహన, కమ్యూనికేషన్, సహనం, విమర్శనాత్మక ఆలోచన మరియు సమస్య పరిష్కారం వంటి జీవన నైపుణ్యాలు కెరీర్ సంసిద్ధతలో ప్రధానమైనవి. చాలా విషయాలు తెలుసుకున్నాం కల్పన గారు. కెరీర్ గైడెన్స్ అనేది ప్రతి విద్యార్థి జీవితంలో వచ్చే ముఖ్యమైన మెట్టు. ఇది వారికి సరైన మార్గాన్ని చూపించడంతో పాటు వారి స్వప్నాలను నిజం చేయడంలో సహాయపడుతుంది. కెరీర్ గైడెన్స్ పరిచయం గురించి సంక్షిప్త సమాచారం ఇప్పుడు తెలుసుకున్నాము.
అందరికీ ధన్యవాదాలు.